నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలు తెలుసుకుందాం. సకల సంపదలకు అధిష్టాన దేవతైన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించే పవిత్రమైన మహాలక్ష్మి దీపపూజ తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది. వేలాది దీపాల కాంతులతో శ్రీరామచంద్ర పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్న ఈ మహోత్సవ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సంపదలకు సౌభాగ్యానికి ప్రతీక అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీప పూజ తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఎటు చూసినా వెలుగులు విరజిమ్ముతున్న వేలాది దీపాలు, భక్తి భావంతో నిండిన వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీబీసీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామ స్మరణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేద మంత్రోచ్చారణల మధ్య మహాలక్ష్మి దీపారాధన అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలతో జీవించాలని సంకల్పించి టీటీడీ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో మహాలక్ష్మి దీప పూజ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దీపం వెలిగే చోట శుభం, ఐశ్వర్యం నెలకొంటాయని, భక్తుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహావచనం, దీపలక్ష్మి ఆరాధన, అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు నక్షత్ర హారతి, కుంభహారతి సమర్పించగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలాది దీపకాంతుల మధ్య సాగిన ఈ మహోత్సవం తిరుపతిలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ప్రజలందరి సుఖశాంతులు, ఐశ్వర్యాల కోసం టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఇకపై ప్రతి నెల 2వ శుక్రవారం వివిధ ప్రాంతాల్లో మహాలక్ష్మి దీప పూజ నిర్వహిస్తామని టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ చెప్పారు. సంపదలకు ప్రతీకగా భావించే శ్రీ మహాలక్ష్మి దీప పూజలో పాల్గొన్న భక్తులు తమ కుటుంబాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు. వేలాది దీపాల వెలుగులతో తిరుపతి ఆధ్యాత్మిక కాంతుల్లో తేలిపోగా ఈ మహోత్సవం భక్తులకు మరపురాని అనుభూతిని అందించింది. తిరుచానూరులో కొలువైయున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న ఈ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించిన టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవ విశేషాలు ఇప్పుడు చూద్దాం. భక్తుల కోరికలు తీర్చే దివ్య మంగళ స్వరూపిణి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు తిరుచానూరు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జూన్ 25 నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఆలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, దర్శన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తెప్పోత్సవాల్లో వినియోగించే తెప్పల భద్రత అత్యంత కీలకమని పేర్కొన్న జేఈఓ తెప్పల ఫిట్నెస్ ను పూర్తిగా తనిఖీ చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. అలాగే రంగురంగుల విద్యుత్ దీపాలు,
సువాసన భరిత పుష్పాల అలంకరణతో తెప్పలను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేందుకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 25న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారి తెప్పోత్సవంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, జూన్ 26న శ్రీ సుందర రాజస్వామివారి తెప్పోత్సవం జరగనుంది. జూన్ 27 నుండి 29వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు భక్తులను అలరించనున్నాయి. ఈ మహోత్సవాల్లో గజవాహన, గరుడ వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జూన్ 28వ తేదీ రాత్రి గజావాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి గరుడ వాహన సేవలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పార్వశ్యంలో ముంచెత్తనుంది. విద్యుత్ దీపాల వెలుగులు, మంగళ వాయిద్యాల నాదాలు, గోవింద నామ స్మరణల మధ్య జరిగే ఈ దివ్యోత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని జేఈఓ పిలుపునిచ్చారు. తిరుచానూరులో జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. పవిత్ర పుష్కరిణిలో తెప్పపై విహరించే అమ్మవారి దివ్య దర్శనం వేలాది భక్తుల గోవింద నామ స్మరణల మధ్య ఆధ్యాత్మిక వైభవాన్ని చాటనుంది. చరిత్రలో ఎందరో రాజులున్నారు, కానీ భక్తి పరాక్రమం రెండింటినీ సమానంగా చాటుకున్న మహారాజుల్లో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ముందు వరుసలో నిలుస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఆయనకు ఉన్న అచంచలమైన భక్తికి నేటికి ఆలయంలో ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. తన జీవితంలో 7 సార్లు తిరుమలను దర్శించిన రాయలు స్వామివారికి ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించుకోవడమే కాకుండా చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు చేశారు శ్రీకృష్ణదేవరాయలు. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని వైభవోపేతంగా పాలించిన శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తన ఇలవేల్పుగా భావించేవారు. ప్రతి విజయాన్ని శ్రీవారి కృపగా భావిస్తూ తన జీవిత కాలంలో మొత్తం 7 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాయలు చేసిన సేవల్లో అత్యంత విశిష్టమైనది ఆనంద నిలయం విమాన గోపురానికి బంగారు పూత వేయించడం. సామాన్య శకం 1513లో జరిగిన తన 3వ తిరుమల యాత్ర సందర్భంగా 30,000 బంగారు వరాహాలతో స్వామివారికి కనకాభిషేకం నిర్వహించి అదే బంగారంతో ఆనంద నిలయ విమాన గోపురానికి స్వర్ణ విలేపనం చేయించారు రాయలవారు. నేటికి ఆ బంగారు విమానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యుద్ధాల్లో విజయం సాధించిన ప్రతిసారి రాయలవారు తిరుమలకు వచ్చి శ్రీవారికి నవరత్న కిరీటం, రత్నఖచిత హస్తాభరణాలు, నవరత్న పతకాలు, బంగారు ఖడ్గం వంటి అపురూపమైన కానుకలను సమర్పించారు. అలాగే నిత్య పూజలు, నైవేద్యాలు నిరంతరంగా కొనసాగేందుకు అనేక గ్రామాలను దేవదాయంగా ఆలయానికి దానం చేశారు. రాయలు భక్తికి నేటికి నిలువెత్తు సాక్ష్యంగా తిరుమల ఆలయంలోని ధ్వజస్తంభం సమీపంలో ఆయన, వారి దేవరులు చిన్నాదేవి, తిరుమల దేవి కాంస్య విగ్రహాలు దర్శనమిస్తాయి. స్వామివారి వైపు చేతులు జోడించి నిలుచున్న ఆ విగ్రహాలు రాజు వినయానికి, భక్తికి ప్రతీకగా నిలిచాయి. శత్రువులపై విజయాల కోసం ఆశీస్సులు కోరుతూ మొదటి యాత్ర చేసిన రాయలు ప్రతి విజయానంతరం తిరుమలకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయగిరి, కొండవీడు, కళింగ దేశం, కడప, భువనగిరి ప్రాంతాల విజయాల తర్వాత కూడా శ్రీవారిని దర్శించి విలువైన కానుకలు సమర్పించారు. చివరిసారిగా సామాన్య శకం 1521లో తిరుమలకు వచ్చి తన సామ్రాజ్యం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఆయన పరాక్రమం మాత్రమే కాదు, శ్రీవారిపై రాయలవారు చూపిన అపారమైన భక్తి కూడా. అందుకే నేటికి తిరుమల యాత్రకు వెళ్లే ప్రతి భక్తుడికి శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలు, భక్తి, వినయం,
దైవానురక్తికి గొప్ప ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. శ్రీవారి దర్శనం ప్రశాంతంగా సులభంగా జరగాలంటే ప్రతి భక్తుడు కొన్ని నియమాలు సాంప్రదాయాలను తప్పకుండా పాటించాలి. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతూ ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ కూడా పలు సూచనలు చేస్తోంది. మరి తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు తప్పకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా టీటీడీ సూచించిన సంప్రదాయ వస్త్రాధరణలో రావడం మంచిది. పురుషులు పంచె ఉత్తరీయం లేదా కుర్తా పైజామా, మహిళలు చీర, హాఫ్ శారీ లేదా చుడీదార్ వంటి మర్యాదపూర్వక దుస్తులు ధరించడం ఆలయ సాంప్రదాయం. ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ప్రశాంతతను పాటించాలి. దర్శన క్యూ లైన్లో తోసుకోవడం, పరుగులు తీయడం లేదా ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరూ సిబ్బంది సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ఆలయం లోపల ఫోటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం. అలాగే మొబైల్ ఫోన్లు, కెమెరాలు వంటి అనుమతించని వస్తువులను టీటీడీ ఏర్పాటు చేసిన భద్రపరిచే కేంద్రాల్లో అప్పగించాలి. మొక్కుబడిగా తలనీలాలు సమర్పించాలనుకునే భక్తులు టీటీడీ నిర్వహించే అధికారిక కళ్యాణ కట్టలోనే ఆ సేవను నిర్వహించుకోవాలి. అనధికార వ్యక్తులను ఆశ్రయించకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులు అలిపిరి లేదా శ్రీవారి మెట్ల మార్గాల్లో ఏర్పాటు చేసిన భద్రతా నియమాలను పాటించాలి. మార్గ మధ్యలో పరిశుభ్రతను కాపాడుతూ ప్లాస్టిక్, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా స్వచ్ఛ తిరుమల పరిరక్షణలో భాగస్వాములు కావాలి. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు గోవింద నామ స్మరణతో, భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. పవిత్రమైన ఈ క్షేత్రంలో మర్యాద, క్రమశిక్షణ, పరిశుభ్రతను పాటించడం ప్రతి భక్తుడి బాధ్యత. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా శ్రీవారి దర్శనం మరింత ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా, పుణ్యప్రదంగా మారుతుందని టీటీడీ సూచిస్తోంది. ఇవి కేవలం ఆలయ నియమాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యక్తిగత భద్రత, క్రమశిక్షణ ప్రతి పౌరుని బాధ్యత కూడా. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.